అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు స్టైల్లో పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ నేను ఒక 150 గ్రాముల పెసరపప్పు తీసుకున్నానండి. దీన్ని ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ విధంగా బాగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక స్టవ్ ఆపేసి నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి. వేయించిన పెసరపప్పుని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోనే నీళ్ళు పోసుకోవాలండి. తగినన్ని నీళ్ళు పోసుకునేసాము. దీంట్లో ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నామండి. దీంట్లో పచ్చిమిరపకాయలు ఇష్టపడే వాళ్ళు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఇష్టపడే వాళ్ళు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. పండు మిరపకాయలు ఇష్టపడే వాళ్ళు పండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి. మా ఇంట్లో ఎండుమిరపకాయలే ఇష్టపడతారు. ఇప్పుడు దీని మీద మనము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పప్పు చూడండి ఉడుకుతూ ఉంది. ఈ ఉడికే గ్యాప్లోనే మనము టమోటా ఎర్రగడ్డ కూడా తరిగి పెట్టుకునేద్దాం. నేను దీనికోసం 3 మీడియం సైజ్ టమోటాలు తీసుకున్నానండి. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకుందాం. ఇంకా ఈ పప్పులో వేయడానికి కొంచెం చింతపండు, సరిపడా ఉప్పు, పప్పు అంతా మెదుపుకున్న తర్వాత తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ సన్నగా తరిగింది, కొంచెం కరివేపాకు. వడిమి ఇష్టపడే వాళ్ళు ఈ తాలింపులో వడిమి వేసుకోవచ్చండి. మేము వడిమి వాడము. ఈ పప్పు ఉడుకుతూ ఉంది. సన్న మంట మీద పెట్టుకోండి, లేకపోతే పొంగిపోతుంది. ఈ టమోటా ఎర్రగడ్డ పప్పు ఒక 50% ఉడికిపోయాక వేసుకోవాలండి. ఈ పప్పు ఉడికే లోపల మీకు మా ఊరు చూపిస్తారండి. ఇదంతా మా స్థలమేను. మేము కొంచెం ఇల్లు రీమోడల్ చేయడం కోసం ఇటుకరాయి తోలించుకున్నాము. ఇది మా ఇల్లు. ఎప్పుడో మా ఆయన 7th క్లాస్లో ఉన్నప్పుడు కట్టారంట. మా వంట రూము, బాత్రూము, మా బావి. కొంచెం చీకటిగా ఉంది. ఇది మా షాపు. అంతేనండి. రండి వెళ్దాం. పప్పు ఉడికిపోయిందో లేదో చూద్దాం కాసేపు. చిన్నదండి మా ఇల్లు, మా వంట రూమ్ అంతా. ఓకే, పప్పు దగ్గరికి వచ్చేసాము. చూడండి, పప్పు ఇలా 50% ఉడికిపోయింది, మీకు కనబడుతుంటుంది. ఈ టైంలోనే మనము సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా, ఉల్లిపాయ వేసేసుకోవాలి. తక్కువ అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసుకోండి. నేను కూడా పోయాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఎందుకంటే మనకు ఆ టమోటా, ఎర్రగడ్డ, పప్పు కూడా ఇంకా బాగా ఉడకాలండి. ఈ పప్పు ఇంకొంచెం ఒక 70%, 80% ఉడికిపోయిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, చింతపండు వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు పొడి మళ్ళీ వెక్కిరిస్తారు.
ఇందులోనే కొంచెము ఇంతకుముందు మనం తీసి పెట్టుకున్నాం కదండి ఉప్పు, చింతపండు. బాగా మళ్ళీ ఉడకనివ్వండి ఒక 10 నిమిషాలు. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఈ టైం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు వంపేసుకొని మెత్తగా మెదుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మళ్ళీ పెనం పెట్టుకోండి. చూడండి పప్పు ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి. పెనం కొంచెం వేడయ్యాక ఆయిల్, ఆయిల్ బాగా వేడైపోయాక దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర వేయాలండి. బాగా వేగనియాలి. ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ కొంచెం నల్లగా వాడేంత వరకు రానివ్వండి. మంచి స్మెల్ వస్తుంది అప్పుడైతే పప్పుకి. బాగా నల్లగా వాడిపోయిందండి. ఈ టైంలో కరివేపాకు, మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పు అంతా వేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. ఎందుకంటే పెసరపప్పు ఉడకకూడదు. చూడండి ఇంతే, నెల్లూరు స్టైల్లో పెసరపప్పు కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.